వెల్కమ్ బ్యాక్ టు పూజీ స్టాక్. ఫర్ ది ఫస్ట్ టైం నా వీడియోస్ కనుక ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఐమ్ పూజ. ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఇంకా ఈరోజు వీడియో ఏంటిదంటే, నేను ఆల్రెడీ షార్ట్లో చెప్పాను కదా స్మైటన్లో ఎలా ఆర్డర్ చేసుకోవాలి. ఇంకా ఫ్రీ అని కాదు కానీ సమ్ అమౌంట్ అయితే పే చేయాలి. చాలా తక్కువ, మనం పే చేసే అమౌంట్ అయితే చాలా తక్కువ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటో చూసిద్దాం. ఫస్ట్ అయితే స్మైటన్ అనే ఒక యాప్ ఉంటుంది. అది ప్లే స్టోర్లో మనకు అవైలబుల్గా ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకు ట్రయల్ పాయింట్స్ అని ఉంటుంది. అక్కడ ఆ ట్రయల్ పాయింట్స్ అని క్లిక్ చేసిన తర్వాత మనకైతే కొన్ని ప్రోడక్ట్స్ చూపిస్తుంది అనమాట. ఫస్ట్ అయితే మనకు కొన్ని ట్రయల్ పాయింట్స్ అనేది మనకి ఇస్తుంది ఆ యాప్. ఇచ్చిన తర్వాత దాని ద్వారా మనం కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేసుకొని మనం దానికి సమ్ అమౌంట్ అయితే పే చేసి దాన్ని అయితే యూజ్ చేసుకోవాలి. ఒక విధంగా ఇది ఎలా హెల్ప్ అవుతుందంటే, మనకు ఎలాంటి ప్రోడక్ట్ సెట్ అవుతుందో లేదో అని చెప్పేసి దీని ద్వారా అయితే మనం తెలుసుకోవచ్చు. ట్రయల్ పాయింట్స్ అంటే చాలా మినీగా వస్తాయి. నేను చూపించాను కదా ప్రోడక్ట్ ఎంత ఉంటుందో అని చెప్పేసి, చాలా తక్కువగా వస్తుంది. అది మీకు సెట్ అవుతుందా లేదా అని కూడా తెలిసిపోతుంది. అది మీకు సెట్ అయిందని అనిపించినప్పుడు దాంట్లో ఇంకా ఏమంటారు క్వాంటిటీని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మీకు సెట్ అవ్వాలి కదా ప్రోడక్ట్స్ అనేది. చాలా ఎక్కువ కాస్ట్ పెట్టి అది మనకు సెట్ అవ్వకపోతే కూడా మనం చాలా డిసప్పాయింట్ అవుతాం కదా. అందుకే దానికోసం ఇలా అయితే బెస్ట్ అని చెప్తాను నేను. స్మైటన్ అయితే చాలా బెస్ట్. నేనేం ఆర్డర్ చేసుకున్నానో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నేనైతే ఈసారి నాకు 14 పాయింట్స్ వచ్చాయి, ఇంకా 8 పాయింట్స్ ఉన్నాయి. అవైతే నెక్స్ట్ టైం యూజ్ చేశాను. నేను 14 పాయింట్స్ ఏమేమి తీసుకున్నానో క్లియర్గా చెప్తాను అనమాట. ఎలా యూజ్ అవుతుంది, ఎలా యూజ్ చేయాలి అంటే ఏమేమి తీసుకున్నానో, ఇంకా అది నాకు ఎలా హెల్ప్ అవుతుంది, ఎలా చెక్ చేసుకుంటానో కూడా కంప్లీట్గా చెప్తాను అనమాట. ఇంకా నేను ఎలా చూస్ చేసుకున్నానంటే, ప్రతిదీ అంటే మంచి రేటింగ్స్ ఉన్న ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, అవైతే చూస్ చేసుకున్నాను. ఎక్కువగా అయితే సన్ స్క్రీన్ చూస్ చేసుకున్నాను. ఎందుకంటే సన్ స్క్రీన్ నాకు ఏది తీసుకోవాలని చాలా డౌట్గా ఉంది. ఇంకా నాకు మస్ట్ అండ్ షుడ్ ఉండాలి సన్ స్క్రీన్ అని చెప్పేసి నేనైతే సన్ స్క్రీన్లో నేను తీసుకున్న దాంట్లో నాకేది సెట్ అయితే దాంట్లో నేను ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ ఉన్నది అయితే తీసుకుందాం అనుకుంటున్నా. చూద్దాం నేను ఏమేమి తీసుకున్నానో అంత క్లియర్గా అయితే చూపిస్తాను. షార్ట్ వీడియోలో చూపించాను అనుకుంటా, బట్ ఇప్పుడైతే ఇంకా క్లియర్గా చెప్తాను ఎలా తీసుకున్నాను అని చెప్పేసి. ఇంకా నాకు మొత్తం కంప్లీట్గా ఆర్డర్ ఎంత అయిందంటే, బయట అంతే ఆ ప్రోడక్ట్స్కి అంతా చూసుకుంటే మనకు 1400లో ఉంటుంది. బట్ నేను ట్రయల్ పాయింట్స్ ద్వారా తీసుకున్నా కాబట్టి నాకైతే 319 రూపీస్కి అయితే వచ్చింది. బెస్ట్ అనే చెప్పొచ్చు. అయితే ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. నేను రీసెంట్గా కూడా షీట్ మాస్క్ యూజ్ చేశాను అని చెప్పాను కదా, నాకు నచ్చింది. అందుకే నేను ఒక షీట్ మాస్క్ అయితే తీసుకున్నాను. ఇంకా నాకు చాలా డ్రై స్కిన్ కాబట్టి ఇదైతే బాగా సెట్ అవుతుందని చెప్పేసి నేనైతే తీసుకున్నాను. మీకు సెట్ అయింది మీరు తీసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటిదంటే, డాట్&కీ. ఎప్పటి నుంచో డాట్&కీ ప్రోడక్ట్ నేను యూజ్ చేద్దాం అనుకుంటున్నా, బట్ నాకు ఒక మంచి ఆప్షన్ దొరికింది తీసుకోవడానికి. ఫస్ట్ అయితే ఫేస్ వాష్ అయితే యూజ్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను ఇది చూపించినప్పుడు అయితే 2 ప్రోడక్ట్స్ ఉండే, బట్ నాకు ఒక్కటే వచ్చింది. మేబీ అట్లా చూపించడానికి అలా పెట్టారేమో మేబీ. నేనైతే ఒకటి డాట్&కీ ఫేస్ వాష్ అయితే తీసుకున్నాను. ఎలా వర్క్ అవుతుందో చూడాలి. విటమిన్ సి అండ్ డాట్&కీ వాటర్ రిఫ్రెష్ జెల్ ఫేస్ వాష్ అంటాం. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఎలా ఉంటుందో. ఎప్పుడు మమ్మీ అయితే యూజ్ చేసిన, బట్ చాలాసార్లు మమ్మీ అయితే యూజ్ చేసిన, బట్ ఫస్ట్ టైం డాట్&కీ యూజ్ చేస్తున్నా. చూద్దాం ఎలా వర్క్ అవుతుందో. ఇంకా నా మోస్ట్ ఫేవరెట్ అని చెప్పొచ్చు ఇదైతే. నేను ఎప్పటి నుంచో అసలు ఇది తీసుకుందాం అనుకుంటున్నా. సెటఫిల్లో ఎప్పటి నుంచో ఇదైతే తీసుకుందాం అనుకుంటున్నా. ఇదే అని కాదు కానీ ఈ బ్రాండ్లోనే ఫేస్ వాష్ అయినా, మాయిశ్చరైజర్ అయినా, సన్ స్క్రీన్ అయినా తీసుకుందాం అనుకుంటున్నా. బట్ ఇప్పుడు కుదిరింది నాకు. నేనైతే క్లెన్జర్ తీసుకున్నా. సెటఫిల్ అయితే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకు బాగా వర్క్ అవుతుందని నేను చాలా వీడియోస్లో చూసిన, ట్రై చేస్తాను నెక్స్ట్ టైం తీసుకోవడానికి. ఫస్ట్ అయితే క్లెన్జర్ అయితే యూజ్ చేద్దాం, ఎలా వర్క్ అవుతుందో చూద్దాము. ఇప్పుడు ఆర్డర్ చేసుకునేటప్పుడు అన్నీ చెక్ చేసుకునే చూసుకున్నాను. అదైతే డ్రై స్కిన్ కాబట్టి అన్ని డ్రై స్కిన్ టైప్కి సెట్ అయ్యే ప్రోడక్ట్సే తీసుకున్నాను అనమాట. నేను తీసుకున్న డాట్&కీ కూడా డ్రై స్కిన్కే సెట్ అవుతుంది కాబట్టి ఇదైతే తీసుకున్నా. అందులో ఆప్షన్స్ కూడా ఉంటాయి. డ్రై స్కిన్నా, సెన్సిటివ్ స్కిన్నా, ఆర్ కాంబినేషన్ స్కిన్ అని చెప్పేసి చాలా ఆప్షన్స్ ఉంటాయి. అది చూస్ చేసుకొని మీరు తీసుకోవచ్చు. నేను అన్ని డ్రై స్కిన్ కాబట్టి డ్రై స్కిన్కి సెట్ అయ్యేవే తీసుకున్నాం. సెటఫిల్ అయితే యూజ్ చేసి నేను యూజ్ చేసినప్పుడు దాని రివ్యూ అయితే ఇస్తాను కంప్లీట్గా. ఒకటైతే సెటఫిల్ అనమాట. ఫర్ ది ఫస్ట్ టైం నేనైతే పిల్గ్రిమ్ యూజ్ చేస్తున్నా. ఎంతమంది యూజ్ చేశారో లెట్ మీ నో ఇన్ ద కమెంట్. ఏ వీడియోస్లో కూడా చూడలే, బట్ ఆ యాప్లో చూస్తుంటే ఎక్కడ చూసినా సరే పిల్గ్రిమ్ ప్రోడక్ట్స్ అవే ఉన్నాయి. ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఇదైతే ఆర్డర్ చేసుకున్నా. ఇదైతే హైడ్రా గ్లో మాయిశ్చరైజర్ అనమాట. మాయిశ్చరైజర్ కూడా అయిపోవడానికి వచ్చింది, యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇది కూడా ఒకటి తీసుకున్నా.
అండ్ ఇందులో కొరియన్ రైస్ వాటర్ కూడా మిక్స్ అయి ఉంది, బాగా యూజ్ అవుతుంది. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకైతే మంచిగా ఉంటుంది. ఇంకా నేనైతే ఎక్కువ హైడ్రేటింగ్ ఉండే ప్రోడక్ట్స్ యూజ్ చేయడమే బెటర్ కాబట్టి నేనైతే అన్నీ ఇవి చూస్ చేసుకున్నాను. నెక్స్ట్ నా మోస్ట్ ఫేవరెట్, ఇది కూడా మోస్ట్ ఫేవరెట్ అనే చెప్పొచ్చు, ఆక్వాలాజికా. ఎంతమందికి తెలుసో కమెంట్ చేసేయండి. ఎప్పుడు వీడియోస్లో చూడడమే తప్ప నేనైతే ఎప్పుడు ఆర్డర్ చేసుకోలేదు. ఎందుకంటే కాస్ట్, ఆక్వాలాజికా సన్ స్క్రీన్ చాలా కాస్ట్ ఉంటుంది కదా, 600-700 అలా ఉంటుంది. మనకి ట్రై చేసుకోవడానికి అయితే ఇది బెస్ట్ ఆప్షన్ స్మైటన్ అనేది. ఇది కూడా SPF 50+ PA+++, మంచిగా ఉంది. చూద్దాం ఎలా వర్క్ అవుతుందో ఇది కూడా. నెక్స్ట్ అయితే ఇది అసలు ఇది ఒక ప్రోడక్ట్ ఉందని కూడా నాకు తెలీదు. ఇది కూడా సన్ స్క్రీనే, బట్ డీకన్స్ట్రక్ట్ ఎంతమందికి తెలుసో కమెంట్ చేసేయండి. నేనైతే ఫస్ట్ టైం చూసిన. సేమ్ పిల్గ్రిమ్ ఎలా వచ్చిందో నాకు ఇది కూడా అట్లనే రికమెండేషన్ వచ్చిందనమాట. ఆ ట్రయల్ పాయింట్స్లో అంతా చూస్తుంటే నాకు ఇది కనిపించింది. వై నాట్ అని చెప్పేసి ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. ఇది కూడా జెల్ సన్ స్క్రీనే. అన్నీ నేను జెల్ టైపే తీసుకుంటున్నాను, ఎందుకంటే నా డ్రై స్కిన్ ఎక్కువ గ్రీజీ ఉన్నవి తీసుకున్నా కూడా సెట్ అవ్వదని చెప్పేసి నేను ఎక్కువ జెల్ బేస్డ్ ఉన్న ప్రోడక్ట్సే తీసుకున్నాను అనమాట. ఇది కూడా మోస్ట్ ఫేవరెట్ అని చెప్పొచ్చు. ఎప్పటి నుంచి అంటే ఎంతమందికి నీహా సిస్టర్స్ తెలుసో కమెంట్ చేసేయండి. నీహా సిస్టర్స్ వాళ్ళ వీడియో చూసిన తర్వాత నాకైతే మంచి హోప్ వచ్చింది ప్లమ్ ప్రోడక్ట్స్ మీద. హెయిర్ కేర్కి ఆ ప్రోడక్ట్స్ కూడా తీసుకుందామని ట్రై చేస్తున్నా. మేబీ ఒకవేళ ఈ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ స్మైటన్ ఉంటే అవి కూడా తీసుకోవడానికి ట్రై చేస్తాను, అప్పుడు కూడా వీడియో చేశాను. నేనైతే ప్లమ్ ఫేస్ వాష్ తీసుకున్నా, మంచి సెట్ అవుతుందని అనుకుంటున్నా. ఇంకా ఇది ఏంటిదంటే గ్రీన్ టీ పోర్ క్లెన్జింగ్ అంట. చూద్దాం, ఫస్ట్ టైం ఇట్లాంటివి అయితే ట్రై చేస్తున్నా, చాలా డిఫరెంట్గా ఉంది. ఇట్లాంటిది కూడా నేను ఎక్కడ చూడలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోస్లో కూడా. చూద్దాం ఎలా వర్క్ అవుతుందో. ఇది కూడా డాటన్కీయే బాడీ లోషన్ అనమాట. బాడీ లోషన్ కూడా చాలా బాగుంటుందని చూసాను చాలా వీడియోస్లో, అందుకే బాడీ లోషన్ కూడా ఒకటి తీసుకున్నాను. మోస్ట్ ఫేవరెట్ అని చెప్పొచ్చు డాటన్కి, ఇంకా ఆక్వాలాజికా, సెటాఫిల్. ఈ మూడు నాకు చాలా మోస్ట్ ఫేవరెట్, అందుకే ఇవే ఎక్కువ ఉండేలా చూసుకున్నాను అన్నిట్లో. ఇంకా ఇదంతా పక్కన పెడితే నాకైతే ఒకటి ఫ్రీ వచ్చిందనమాట. ఇవన్నీ ఆర్డర్ చేసుకున్నందుకు నాకైతే ఒకటి ఫ్రీ ఇచ్చారు వాళ్ళు. ఇది ఫ్రీ ఇచ్చారు. ఇదైతే ఫ్రీ వచ్చిందనమాట. డర్మా 72 hours యాక్టివ్ ప్రొటెక్షన్ న్యాచురల్ టోన్ అండర్ ఆర్మ్ అంట, న్యాచురల్ గో నివ్యా వాళ్ళది. చూద్దాం, నేను ఎప్పుడు కూడా ట్రై చేయలేదు యాక్చువల్లీ, నేనైతే తీసుకోలేదు. దీనికి ఒక్క పాయింట్ కూడా వేస్ట్ అవ్వలేదు అనమాట. వాళ్ళు మనకు ఫ్రీగా కూడా ఒక ప్రోడక్ట్ ఇస్తారు, అందులో నాకైతే ఇది వచ్చింది. చూద్దాం ఎలా వర్క్ అవుతుంది ఇది కూడా. ఇంకా ఇది కూడా సేమ్ అనమాట. నేను చూసుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు సేమ్ అని చెప్పేసి. ఇది 0 ట్రయల్ పాయింట్స్ ఉండే, దీనికి ఒక్క పాయింట్ కూడా లేకుండే 0 ట్రయల్ పాయింట్ ఉండే కదా, ట్రై చేద్దామని తీసుకున్నా. బట్ నాకు వాళ్ళు గిఫ్ట్కి కూడా ఇదే ఇచ్చారు, సేమ్ ఇచ్చారు. బట్ ఇట్స్ ఓకే, ట్రావెల్ ఫ్రెండ్లీ ఉంటుంది కదా, ఎప్పుడైనా మనం ఎక్కడికైనా వెళ్ళినా సరే ఈజీగా క్యారీ చేయొచ్చు అని చెప్పేసి ఉంచేసుకుంటున్నాను అనమాట రెండు. ఒకటి ఇక్కడ మనకైతే ట్రావెల్ ఫ్రెండ్లీగా ఉంటుందని చెప్పేసి రెండు ఉంచేసుకున్నాను నేను. ట్రావెల్ ఫ్రెండ్లీ అంటే కాలేజ్కి అలా అని కాదు, ట్రావెల్ ఫ్రెండ్లీ అంటే ఎక్కడైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది, అలా తీసుకెళ్ళొచ్చు. రెండింటికి ఒక్క పాయింట్ కూడా వేస్ట్ అవ్వలేదు. ఇదైతే ఫ్రీ, ఇంకా దీనికైతే 0 points. ఇంకా వేరే ప్రోడక్ట్స్ ఏది లేకుండే, అందుకోసమే ఇంకా ఇవైతే తీసుకున్నాను. చాలా వీడియోస్లో చూసిన వాళ్ళు కాఫీ పౌడర్ ఆర్డర్ చేసుకున్నది, ట్రై చేద్దాం ఎట్లుంటుందా అని చెప్పేసి కాఫీ పౌడర్ అయితే తీసుకున్నా. 2 వచ్చినాయి నాకు. ఇంకా ఒకటైతే చాక్లెట్ డేట్ నట్ అయితే తీసుకున్నా, దీనికి కూడా 1 point ఉండే. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో, చాలా ఎగ్జైట్మెంట్ తోటి ఉన్నా. మా చెల్లి అయితే లిటరల్లీ వెయిట్ చేస్తుంది, నా పక్కనే ఉంది ఇప్పుడు కూడా, ఎప్పుడు తిందామా అని చెప్పేసి. వీడియోలో కనిపిస్తలేదు, చూద్దాం టేస్ట్ ఎట్లుంటుందో. పెద్ద బయట మంది ప్లీజ్. ఒక పెద్ద బయట మంది ప్లీజ్. చాక్లెట్ కోకో అండ్ పీనట్ డేట్ నట్ స్క్వేర్ అనమాట ఇది. చూద్దాం టేస్ట్ ఎట్లుంటుందో. ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే, అంతేం బాగాలేదు. అరే అక్క, ఓకే ఓకే ఉండే అనమాట చాక్లెట్ది.
నేను ఆర్డర్ చేసుకున్నది అయితే ఇవన్నమాట. ప్యాకింగ్ కూడా చాలా బాగా చేసిర్రు. ఎగ్జాక్ట్లీ 3 డేస్లో అయితే ప్రోడక్ట్స్ అన్నీ డెలివరీ అయిపోయాయి. చాలా ఎక్సైట్మెంట్ తోటి ఉండే ఇవంతా అన్బాక్సింగ్ చేయడానికి. ఫస్ట్ వచ్చినప్పుడే చేద్దాం అనుకున్నా, బట్ వీడియో తీయాలి కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే తీయలే. ఏదైనా మంచి ప్రోడక్ట్స్ ఉంటాయి లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఇంకా వాటి గురించి కూడా తెలుసుకుంటాను, అవి కూడా ట్రై చేద్దామని అనుకుంటున్నా. ఇంకా నాకు పాయింట్స్ ఉన్నాయి స్మైటెన్లో, అవి కూడా ట్రై చేస్తాను. ఇవే అనమాట ఇప్పటికైతే నేను ఇవే ఆర్డర్ చేసుకున్నాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ట్రై చేయండి. కంపల్సరీ స్మైటెన్ ట్రై చేయాలని నేను చెప్తాను, 100కి 100% షూర్. ఎందుకంటే ట్రయల్ అంటే ఏదైనా ట్రై చేయడానికి మనకైతే బెస్ట్ ఆప్షన్. చాలా మనీ పెట్టి వేరే ప్రోడక్ట్ తీసుకొని అది మనకు సెట్ అవ్వకపోతే దాన్ని పడేయడం కన్నా ఇట్లా చిన్న చిన్న ట్రయల్ ప్రోడక్ట్స్ తీసుకొని, అంటే మినీ ప్రోడక్ట్స్ తీసుకొని అది ట్రై చేసిన తర్వాత మనకు వర్క్ అయితే అంటే మంచి క్వాంటిటీ ఉన్నది తీసుకుంటే బెస్ట్ కదా అని నా ఒపీనియన్. సో మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో స్కామ్స్ కూడా అవుతూ ఉంటాయి, చూసుకోండి. మీరు ఆర్డర్ చేసిన ప్రొడక్ట్స్ అన్నీ వచ్చాయా లేదా అని చెప్పేసి ఫస్ట్ ఆర్డర్ డెలివరీ అవ్వగానే ప్రతిదీ చూసుకోండి, మీరు ఏమేమి ఆర్డర్ చేసుకున్నారో ఏమేమి వచ్చాయని చెప్పేసి. రాకపోతే ఇమీడియట్గా మీరు అక్కడ నీడ్ హెల్ప్ అని పిక్ చేస్తే మీకు రిటర్న్ ఆర్డర్ చేయాలా లేకపోతే క్యాన్సిల్ ఆర్డర్ చేయాలా అని చెప్పేసి వేరియస్ ఆప్షన్ చూపిస్తుంది. మీరు అక్కడ మీ ప్రాబ్లం చెప్పుకోవచ్చు. సో ప్రోడక్ట్ రాగానే అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి, మీరు ఆర్డర్ చేసిందంతా వచ్చిందా రాలేదా అని చెప్పేసి. లేకపోతే కొన్నిసార్లు స్కామ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, చాలా వీడియోస్లో కూడా చూశాను. బాగా అయితే ఇదే అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు, ఇంకా లైక్ కూడా చేయండి. మీలాంటి కొంతమందికి ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఇదే అనమాట ఈరోజు వ్లాగ్. బై గైస్, డూ ఫాలో ఫర్ మోర్, స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.